జగిత్యాల జిల్లా మల్లాపూర్లో రాజు యువ వికాస్ ఇంటర్వ్యూలపై ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. మండల పరిషత్ కార్యాలయంలో రాజు యువ వికాస్ పథకానికి సంబంధించి అర్హత వివరాలు బ్యాంకు వారు సంబంధించిన ఎంపీడీఓ అధికారికి తెలుపగా వారికి సంబంధించిన లిస్టు నోటీస్ బోర్డులో ప్రజలు అవగాహనకై ఏర్పాటు చేశారు. అయితే ఆ లిస్టులో తమ పేర్లు రాలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజు యువ వికాస పథకంపై ప్రజలు నిరుద్యోగులు అనేక ఆశలు పెట్టుకొని నిబంధనల ప్రకారం అప్లై చేసుకున్నామని పలువురు అన్నారు. కానీ అధికారులు బ్యాంకు అధికారులతో కలిసి కుమ్మక్కై మల్లాపూర్ మండల ఎంపీడీఓ అధికారి శశిధర్ రెడ్డి వికృత చేష్టలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నామన్నారు. కానీ ఇటు బ్యాంకు అధికారులు అందించిన అర్హత వివరాలను నోటీస్ బోర్డుపై ప్రజలు అవగాహనకై ఏర్పాటు చేశామని, పై అధికారుల ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్నామని ఎంపీడీఓ శశిధర్ రెడ్డి తెలిపారు. లోపలికి వెళ్తే రిజెక్ట్ చేశారు. మాకు తర్వాత ఎంపీడీఓ ఆయనకి చెప్తే ఆయన తీసుకెళ్ళి రాయించి తీసుకొచ్చారండి. మాకు అంటే ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయిందండి. ఫస్ట్ అయితే రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారు మరి? మా లిస్ట్లో పేరు లేదని చెప్పారు. తీసుకెళ్ళారు. అంటే ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూలో ఏమైనా సర్టిఫికేట్స్ తీసుకున్నారా? తీసుకున్నారు. మరి నేను అడిగాను, మీరు పక్కకు పెట్టేస్తారా లేకపోతే చెత్తలో వారేస్తారా సార్ అంటే, అదేం లేదమ్మా చేస్తామని చెప్పారు. ఏమో నమ్మకం అయితే మాకు లేదు. పారేసినామని అనుకుంటాం, మేమైతే నమ్మకం అయితే లేదు మాకు. మాది జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం. మేము మా స్వగ్రామం ఉబలాపూర్. అయితే రాజీవ్ యువ వికాస్ పథకానికి మేము లా ఆఫీస్ కొరకు అప్లై చేసుకోవడం జరిగింది. దీని గురించి గత ఒక 2 రోజుల క్రితం ఎంపీడీఓ గారిని కలవడం జరిగింది. ఇంటర్వ్యూలు ఎప్పుడు ఉంటాయని తెలుసుకున్న సందర్భంలో కలిసినప్పుడు మేము ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చినప్పుడు ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్ గోడల మీద కొంతమంది ఆ అప్లికేషన్ ఎవరైతే రాజీవ్ వికాస్కి అప్లై చేసుకున్నారో వాళ్ళ లోపల సిబిల్ స్కోర్ తక్కువ ఉందని చెప్పేసి చాలామంది చాలా గ్రామాల వల్ల రిజెక్టెడ్ లిస్టు పెట్టడం జరిగింది. దాన్ని ప్రస్తావించినాం ఎంపీడీఓ గారితో. ఎందుకు సార్ ఇట్లా రిజెక్టెడ్ లిస్టు పెట్టి వాళ్ళ పరువు తీస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వం ఏమో సిబిల్ స్కోర్ అవసరం లేదని చెప్తుంది, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పలుమార్లు సిబిల్ స్కోర్ అవసరం లేదని చెప్పినప్పుడు కూడా మీరు ఇలా ఎందుకు చేస్తున్నారంటే, ఆ ఉప ముఖ్యమంత్రి మాటలకు మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము కలెక్టర్ ఆదేశాల ప్రకారమే మేము ఇట్లా చేస్తున్నామని చెప్పారు. అయినా కానీ కూడా ఇట్లా పెట్టకండి సార్, మా యొక్క మనోభావాలు దెబ్బతింటే ఇట్లా కరెక్ట్ కాదని చెప్పినాము. చెప్పినప్పుడు మళ్ళీ ఈరోజు ఇది గత 2 రోజులు ఆ పేపర్లో వచ్చిన తర్వాత ఈరోజు ఎంపీడీఓ గారు దీన్ని రివర్స్ కోణంలో సెలెక్టెడ్ లిస్టు పెట్టిండు. దాంట్లో ఎవరైతే ఎలిజిబుల్ లేరో అంటే సిబిల్ స్కోర్ ప్రకారం తక్కువ ఉందో వాళ్ళ పేర్లను తీసేయడం జరిగింది, డిలీట్ చేయడం జరిగింది. సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళ పేరు లేవు, అందులో నా పేరు కూడా లేదు. ఇక్కడ సిబిల్ స్కోర్ తక్కువ ఉందనే కారణంతో ఈరోజు లిస్టులో నా పేరు లేదు. మొదటగా నేను ఎంపీడీఓ గారిని కలిసి మరి సార్ మరి ఇట్లా ఆ లిస్టులో మా పేరు లేదంటే మీకు ఇంటర్వ్యూ ఉండదని చెప్పిండు. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ విలేకరుల సమావేశంలో వెళ్ళి కలిస్తే లేదు అందరికీ ఇంటర్వ్యూ ఉందని చెప్తుండు. మళ్ళీ పైకి వెళ్ళి అక్కడ బ్యాంకర్లు ఇంటర్వ్యూ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి కలిస్తే సిబిల్ స్కోర్ తక్కువ ఉంది, అసలు మీ పేరు కూడా ఇందులో లేదని చెప్పేసి మమ్మల్ని రిటర్న్ చేస్తున్నారు. మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఒక సదుద్దేశంతో చేస్తే ఇక్కడ అధికారులు మాత్రం ఇక్కడ చిన్న చూపు చూస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆర్థికంగా పేదవాళ్ళైనటువంటి వాళ్ళు ఇలా సిబిల్ స్కోర్ కూడా తక్కువ ఉందంటే వాళ్ళు పేదవాళ్ళని ఇక్కడ అర్థం. నాకు చెప్పితే అవసరమైతే సిబిల్ స్కోర్ లేనటువంటి పేదవాళ్ళకే ముందు ఇవ్వాలి. మనకి రాజీవ్ యువ వికాసం పైన మల్లాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనకి బ్యాంకు నుండి ఏదైతే లిస్టు వచ్చిందో దాన్ని మనము ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అనే ఉద్దేశంతో నోటీస్ బోర్డులో అంటించి అందరికి కూడా ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఏవైతే అపోహలు సృష్టించబడ్డాయో ఎలిజిబుల్ అనేది ఏమి లేకుండా ఆన్లైన్లో ఎవరైతే అప్లై చేసిర్రో వాళ్ళందరూ కూడా మండల కేంద్రంలోని ఇంటర్వ్యూస్కి అటెండ్ కావచ్చు. మనకి రాజీవ్